లాస్ట్ వీడియోలో కవిత స్టోరీని చెప్తూ వాళ్ళ మదర్ తన లవర్ని ఇంటికి రమ్మన్నారు మాట్లాడడానికి అన్న వరకు చెప్పాను కదా. ఈ రోజుటి వీడియోలో ఆ తర్వాత ఏం జరిగింది అనేది తన మాటల్లోనే చెప్తాను. అది కూడా ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీని చేస్తూ, సండే కదా మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఈ రోజు నాతో షేర్ చేసుకోరా మరి. నాన్ వెజ్ లో మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? నాకైతే చికెన్ కూడా ఒక ఫేవరెటే. సరే తన స్టోరీని స్టార్ట్ చేస్తాను. అతను ఇంటికి వచ్చాక మా అమ్మ మాతో, మీ ఇద్దరికి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు, కానీ మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, మాది ట్రూ లవ్ అంటున్నారు కాబట్టి మీకు ఒక కండిషన్ పెడతాను. ఆ తర్వాత కూడా మీరిద్దరు ఇలానే ఇంతే ప్రేమగా ఉంటే చెప్పండి, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఆ కండిషన్ ఏంటంటే 1 year పాటు మీరిద్దరు దూరంగానే ఉండాలి. కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏం ఉండకూడదు. ఈ 1 year తర్వాత కూడా ఇంతే సిన్సియర్ గా ఉంటే నాకు ఓకే అని చెప్పింది. దానికి అతను కూడా సరే నేను వెయిట్ చేస్తాను అన్నాడు. నీకు ఓకేనా కాదా అంటే అతను ఇమీడియట్ గా ఓకే అనేసాడు. సో నేను ఇంకా తను కాన్ఫిడెంట్ గా ఉన్నాడేమో, డైవర్ట్ అవ్వడేమో, హ్యాపీగా ఒప్పుకున్నాడులే. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. 1 year ఏంటి 10 years అయినా కానీ ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయగలం అనుకున్నాను. అంతా మాట్లాడుకున్నాక ఇంకా తను వెళ్ళిపోయాడు. ఈ 1 year లో తను మాట్లాడకుండా ఉండగలిగాడు, కానీ నేనైతే మాట్లాడకుండా ఉండలేక ఒక 2 to 3 times కాల్ చేశాను తనకి. అలా 1 year అయిపోయింది. ఇంకా తనకి కాల్ చేసి 1 year అయిపోయింది కదా, ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడు పెళ్లి గురించి అని చెప్పాను. ఈ 1 year లో కూడా నేను హౌస్ అరెస్ట్ లోనే ఉన్నా. అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను నాకు ఇలాంటి షాక్ ఇస్తాడని. నేను కాల్ చేసి ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడు అంటే అతనేమో, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఒక కండిషన్ ఉంది నాకు, దానికి నువ్వు ఓకే అని చెప్తేనే నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఏంటంటే నా లైఫ్ లో ఇంకొక అమ్మాయి కూడా ఉంది, తనని కూడా చాలా లవ్ చేస్తున్నాను, తనని పెళ్లి చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు ఇద్దరు కావాలి, కానీ నిన్నే ఫస్ట్ పెళ్లి చేసుకుంటాను, తనని రెండవ పెళ్లి చేసుకుంటాను, దీనికి నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో వచ్చి మాట్లాడతాను అని చెప్పాడు. ఇలాంటి మాటల్ని మనిషి అన్నవారు ఎవరైనా కానీ డైజెస్ట్ చేసుకుంటారా? దీనికి నువ్వు ఒప్పుకుంటేనే మీ ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతాను, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతో మన పెళ్లి గురించి ఏం మాట్లాడను, నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పాడు. అసలు ఇలాంటి షాక్ ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి తనని లవ్ చేస్తూ తన కోసం హౌస్ అరెస్ట్ ఉండి ఇంట్లో వాళ్ళతో మాటలు అనిపించుకొని నేను బాధపడి వాళ్ళని బాధ పెట్టి జాబ్ వదిలేసుకొని తన కోసం అయితే చాలానే వదులుకున్నాను, నా లైఫ్ ని వేస్ట్ చేసుకున్నా. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. తను ఇలా చేశాడనే కోపంతో నేనేం కంప్లైంట్ చేయట్లేదు, బట్ జాగ్రత్తగా ఉంటారని నా స్టోరీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ 1 year గ్యాప్ లో అతని గురించి మా ఇంట్లో వాళ్ళతో కానీ మా ఫ్రెండ్స్ తో కానీ చాలా గొప్పగా చెప్పుకునేదాన్ని. సిన్సియర్ లవ్ అతనిది, తను దొరకడం నా అదృష్టం అంటూ మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పేవారు. ఎవరికి తెలుసు ఎవరి మైండ్ ఎప్పుడు ఎలా మారుతుందో. ఈ విషయం ఆ అమ్మాయికి తెలుసా అంటే తనకి కూడా ఇష్టమే తనని రెండవ పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. ఏమైనా అంటే నాకు బాగా కోపం వచ్చేసి 6 months తనతో మాట్లాడలేదు. ఆ షాక్ లో నుంచి బయటకు రావడానికి నాకు 6 months టైం పట్టింది. ఆ 6 months తర్వాత కూడా ఉండలేక మళ్ళీ ఫోన్ చేసి తనకి, తను ఎప్పటి నుంచి పరిచయం, ఎప్పటి నుంచి లవ్ లో ఉన్నారు అంటే డిగ్రీ అయ్యాక గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పి కోచింగ్ కి వెళ్ళాను కదా, అక్కడ పరిచయం అయింది. అప్పటి నుంచి మేమిద్దరం కూడా కలిసే ఉంటున్నాము, ఐ మీన్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా అని చెప్పాడు. అలా ఆ రోజు అయిపోయింది. అలా కొన్ని డేస్ కి కష్టపడి వాళ్ళని వీళ్ళని కనుక్కొని ఆ అమ్మాయి నంబర్ తీసుకొని కాల్ చేసి తనతో మాట్లాడాను. ఏంటి నువ్వు చేస్తున్నంత కరెక్టేనా? మేమిద్దరం లవ్ లో ఉన్నాము అని తెలిసి కూడా సెకండ్ మ్యారేజ్ కి ఎలా ఒప్పుకున్నావు అంటే, తనేమో నాకు అసలు తెలీదు ఇతని లైఫ్ లో నేను కాకుండా ఇంకొక అమ్మాయి ఉందని అని చెప్తుంది. అతను నాకేమో తనకి అన్ని విషయాలు తెలుసు, తను ఓకే అనింది అని చెప్పాడు. వీళ్ళిద్దరిలో ఎవరి మాట నమ్మాలో నాకేం అర్థం కాలేదు. ఇంకా ఆ రోజు అమ్మాయి కాల్లో గుర్తొచ్చింది, ఒకసారి ఈ అబ్బాయి నాతో ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఇప్పుడు తను నాతో టచ్ లో లేదు అని చెప్తే నేను తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశాను, నేనేం రెండో పెళ్లికి ఒప్పుకోలేదు అని చెప్తుంది. అదే అలా అయిపోయింది. ఇంకా డేస్ గడుస్తూనే ఉన్నాయి. నాకైతే అతని మీద ప్రేమ ఎక్కువ అవుతూనే ఉంది, కానీ అసలు తగ్గలేదు. ఒకానొక టైంలో తను లేకపోతే నేను ఉండలేను అనిపించి అతను పెట్టిన కండిషన్ కి ఒప్పేసుకున్నాను. బట్ ఒక్కటే ఆశ, ఫస్ట్ నన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి తనతో పెళ్ళైపోయినాక తనని చిన్నగా మార్చుకుందాము, రెండవ పెళ్లి చేసుకోకుండా ఆపుదాం అనుకొని ఆ కండిషన్ కి ఒప్పుకొని, వేరే ఆప్షన్ లేక ఇతన్ని కాదనుకొని వేరే అతన్ని పెళ్లి చేసుకోలేక తనకి ఓకే చెప్పి తననొచ్చి మా ఇంట్లో మాట్లాడు, బట్ ఇవేమి మా ఇంట్లో చెప్పకు, సీక్రెట్ గానే ఉంచు అంటే సరే అని వచ్చి మాట్లాడాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా నా బాధని చూడలేక తన
తనతో పెళ్లికి 50% ఓకే అని చెప్పారు. అయితే అతను మా ఇంటికి వచ్చిన టైంలో అతని బిహేవియర్ లో మా ఇంట్లో వాళ్ళకి ఒకటి అర్థమైంది, ఇతను సరిగ్గా లేడు, మాటలు కూడా సరిగ్గా లేవు, మాతో చెప్పలేకపోయినా కానీ ఏదో దాచిపెడుతున్నాడు, మా అమ్మాయికి ఇతను ఒక్కటే లైఫ్, బట్ ఇతనికి మా అమ్మాయి ఒక ఆప్షన్ అంతే అని అర్థమైంది. అప్పుడు తను వెళ్ళిపోయాక నాతో అదే విషయం చెప్పారు. బట్ నాకు ముందే తెలుసు కదా అదంతా, అందుకని వాళ్ళతో ఇదంతా అనవసరం, ఫస్ట్ మా ఇద్దరికి పెళ్లి చేసేయండి అని చెప్పాను. అంతా ఓకే అయింది. 3 months లో పెళ్లి చేస్తామన్నారు. అతని ఫాదర్ కూడా వచ్చి మాట్లాడి అన్ని చూసుకొని పెళ్లి చేద్దామని చెప్పేసి వెళ్ళారు. నేనైతే కొంచెం హ్యాపీగానే ఉన్నా కూడా కొంచెం బాధగా ఉన్నా. అలా 3 months అయిపోయాయి. మళ్ళీ ఎవ్వరు అంటే అతని వైపు వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ పెళ్లి మాటే ఎత్తలేదు. అలా ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి కానీ మా ఇద్దరికి పెళ్లి అవ్వట్లేదు. ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. అతనేమో తను జాబ్ చేసే దగ్గర అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటు మా ఇంట్లో వాళ్ళకేమో ఆ పెళ్ళంటేనే ఇష్టం లేదు కదా, సో పెళ్లి టాపిక్ కే తీసుకొని రావట్లేదు. మధ్యలో నేను నలిగిపోతున్నా. ఒక పక్క జాబ్ లేదు, ఇంకొక పక్క నా లైఫ్ ఇలాగా. దాని వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళి నా హెల్త్ చాలా వరకు పాడైపోయింది. ఇతనికి కాల్ చేసి మళ్ళీ నువ్వు వచ్చి మాట్లాడు అంటేనేమో టైం పాస్ చేస్తున్నాడు. నా బాధ మొత్తాన్ని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నా ఫ్రెండ్స్ కి చెప్పేశాను. ఇలా చేస్తున్నాడు అంటే ఎవ్వరు నమ్మలేదు నా ఫ్రెండ్స్. అతను ఇలా బిహేవ్ చేస్తున్నాడా నీ విషయంలో, అబద్ధాలు చెప్పకు, అతను కాలేజ్ లో నేను ఎంతగా లవ్ చేశాడో మాకు తెలీదా అంటున్నారు. ఇంకా నేను గట్టిగా జరిగింది మొత్తం చెప్తుండేసరికి అవునా అని అందరూ షాక్ అయ్యారు. బట్ నా విషయంలో ఎవ్వరూ నాకు స్టాండ్ తీసుకోలేదు. నా లైఫ్ ఎటు కాని పరిస్థితిలో పడిపోయింది. ఇలా ఉన్నప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం లో నుంచి నన్ను నేను బయటకు తీసుకొని రావాలి అని ఎవరి హెల్ప్ లేకుండా ఎవరి రిఫరెన్స్ లేకుండా మళ్ళీ ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకున్నాను ఒక MNC కంపెనీలో. నా పాటికి నేను జాబ్ చేసుకుంటూ ఉన్నాను. జాబ్ చేస్తున్నా కూడా ఎంతసేపటికి అతనే గుర్తొస్తుండేసరికి అమ్మాయికి కాల్ చేసి ఇది పరిస్థితి, తనని వదిలే, మా ఇంట్లో అతని గురించి అంతా తెలుసు, అతని ఇంట్లో కూడా నా గురించి అంతా తెలుసు, నువ్వు తనని వదిలేస్తే బెటర్ అని కాల్ కట్ చేసేసాను. నేను కాల్ చేసి ఇలా మాట్లాడిన సంగతి అబ్బాయితో చెప్పినట్లుంది. అతనేమో ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి పరిచయం చేశాడు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఏమని చెప్పి పరిచయం చేశాడో నాకు తెలీదు కానీ వాళ్ళ ఫాదర్ మా ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడి వెళ్ళినా కూడా ఈ అమ్మాయిని తన ఇంటికి తీసుకొని వెళ్లి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ ఇంట్లో అందరికి చూపించాడు. అది తెలిసాక నాకైతే బాగా కోపం వచ్చేసింది. నేను ఉన్నానని తెలిసినా కూడా నువ్వు ఎందుకు ఇంకా తనతోనే ఉన్నావు అని అడిగితే అప్పుడు తను అసలు రూపం బయట పెట్టింది. మేమిద్దరం యాక్చువల్ గా పెళ్లి చేసుకోవాలనేమి మా రిలేషన్షిప్ స్టార్ట్ చేయలేదు. నాకు అతనంటే ఇష్టము, అతనికి నేనంటే ఇష్టము. అతనితో కొన్ని రోజులు ఉండి ఎంజాయ్ చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. బట్ ఇదంతా తెలిసాక నాకు ఒక్క నిమిషం అతనితో టైం స్పెండ్ చేయాలన్నా కానీ విరక్తి వచ్చేస్తుంది. నువ్వేం కంగారు పడకు అని చెప్పి అతన్ని దూరం పెట్టేసింది. అంటే చిన్నగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడే అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా తెలిసిపోయింది. వాళ్ళ ఇంట్లో కూడా అతనితో పెళ్ళొద్దు, వేరే వాళ్ళని చేసుకొని ఫోర్స్ చేస్తున్నారు. ఇటు నేను కూడా ఆ అబ్బాయిని వదిలే అని చెప్తుండేసరికి అమ్మాయి అప్పుడు రియలైజ్ అయ్యి తను ఆ అబ్బాయిని ఏ విధంగా అవాయిడ్ చేస్తే అబ్బాయి తన దగ్గరికి వెళ్లకుండా ఉంటాడో తనకి తెలుసు. ఆ విధంగా తనని దూరం పెట్టి వదిలించుకుంది. అప్పటికే నా ఏజ్ ఆల్మోస్ట్ 30 years వచ్చేసాయి. నా డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి నాకు 30 years వచ్చే వరకు అతని కోసం పాకులాడుతూనే ఉన్నాను. కానీ ఆ అమ్మాయి ఏమో ఇతన్ని వదిలేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని 2 పిల్లలతో ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. తను ఉన్నప్పుడేమో తన వెంట పడి నాకు నరకం చూపించాడు. ఇప్పుడేమో తను వేరే పెళ్లి చేసుకుంది కదా, అందుకని ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. మీరు అనుకోవచ్చు ఎందుకు అతనికి ఇష్టం లేదని చెప్పినా కూడా అతని వెంటే పడుతున్నారు, వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా అని. దానికి నా మనసు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే సీక్రెట్ గా పెళ్లి జరిగినా గ్రాండ్ గా పెళ్లి జరిగినా కానీ నాకైతే అతనితో పెళ్ళైపోయింది. ఈ విషయం అందరికీ తెలియకపోయినా కానీ నా మనసుకు తెలుసు కదా, అందుకని నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోలేకపోతున్నాను. ఈ వీడియోకి ఈ స్టోరీని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. తర్వాత ఏమైంది అనేది రేపటి వీడియోలో చెప్తాను. బాయ్. అన్నట్లు నేను చేసిన చికెన్ కర్రీ ఎలా వచ్చింది కామెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ కోసం అని చెప్పి నేను వంటలు కూడా నేర్చేసుకున్నా.